వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బోధన్పట్నంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నూతన భవన ప్రారంభం మరియు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన కార్యక్రమం. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తెల్లవారుజామున రథోత్సవ కార్యక్రమం. బోధన్పట్నంలో కమ్మ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బోధన్పట్నంలో కమ్మ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రజా హక్కుల కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ, తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమైక్య అధ్యక్షులు నల్లమోతు భాస్కర్రావు, మాజీ శాసనసభ్యులు చలసాని వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు అమర్నాథ్ బాబు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో రాజశేఖర్, ఉదయ హైటెక్స్ రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, సంఘం అధ్యక్షులు పల్లెపాటి శివనారాయణ, కార్యదర్శి దేవలూరి హరినాథ్ బాబు, కోశాధికారి పల్లెపాటి శ్రీధర్, పెన్నుమూర్తి హరి, డాక్టర్ వేణుగట్ట సునీల్ కుమార్ చౌదరి, నాదెండ్ల రమేష్, ద్రోణపల్లె అశోక్, కరటూరి సూర్యనారాయణ, పావులూరి వెంకటేశ్వర్, వెల్లంగా తిలక్, మెదర్లమెట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘ ఏకత, సామూహిక అభివృద్ధిని ప్రతిబింబించేలా అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అతిథులు ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడుతూ ఆయన సేవలను స్మరించుకున్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి కమ్మజన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మంజీరా ఫంక్షన్ హాలు, అదేవిధంగా ఇతర ఉన్నటువంటి గెస్ట్ రూమ్లు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం. గత 5 సంవత్సరాలు బట్టి కూడా సుదీర్ఘ కష్టంతో పనిచేసినటువంటి కార్యవర్గం కానీ ఇతరత్ర ఉన్నటువంటి కమ్మ కుల బాంధవులు, దాతల సహకారంతో ఈనాడు ఈ విధంగా మనం సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించుకోగలిగాం. రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సమాజంలో ముఖ్యంగా మన పాత్ర వహిస్తూ సామాజికంగా ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడంతో పాటు ప్రభుత్వం ఆదరణకు పథకాలకు నోసుకొని అగ్రవర్ణ పేదలకు, ముఖ్యంగా కమ్మ కులంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనాథాలు, అభాగ్యులకి మేలు చేయాలి, వాళ్ళకు కూడా ఎంతో కొంత మన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కాకతీయ చేయూత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 60 మందికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ సంఖ్యని పెంచి 100 మంది దాకా విద్యార్థులకు అవకాశం కల్పించే మార్గాలు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక దిశలో ఆ కార్యక్రమాలు చేస్తుంటేనే మరొక విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి కమ్మజన బాంధవులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్తే. మనకి తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేడు కమ్మ సంఘం ఆవరణలో ప్రారంభించుకోవడం చాలా సుపరిణామము. గతంలో ఎంతోమంది మేము పార్టీ పరంగా కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు బోధన్పట్నంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చొరవ తీసుకున్నప్పటికీ కూడా కారణాల రీత్యా రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయలేకపోయాం. ఆ బాధ మాకు ఉండేది. దాన్ని తొలగిస్తూ నేడు కమ్మ సంఘ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ పేరుతోటి పాటు కమ్మ సమాజం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పేదల కోసం, సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా మేము చేయూతను అందించడంతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని పోయి సమసమాజ స్థాపన కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి సార్వజనిక సమాజానికి ఒకసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినటువంటి కమ్మ సోదర సోదరీమణులు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులు, పెద్దలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 7 ఏప్రిల్ 2025 నాడు నవమి, శ్రీరామనవమి మరుసటి రోజు, దశమ రోజు కమ్మ సంఘం ప్రాంతంలో మంజీరా ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని కార్యక్రమానికి సంబంధించిన అన్ని కమ్మ సంఘ పెద్దలైనటువంటి మండవ వెంకటేశ్వరరావు గారు, శాసనసభ్యులు అరికిపూడి గాంధీ గారు, మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారు, అదేవిధంగా సివిఆర్ ఛానల్ ఆపరేటర్ చలసాని వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర కమ్మ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు
ఈ ప్రాంతాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి శుభ సమయం. ఈ రోజు నుండి కూడా ఈ కమ్మ సంఘ ఆవరణలో మంచి కార్యక్రమాలు జరగాలని, చుట్టుపక్కల మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, అదేవిధంగా దినదినాభివృద్ధి చెంది ఈ మంజీరా ఫంక్షన్ హాల్ ఫేమస్ అవ్వాలని, ప్రతివారి ఆశీస్సులు దీనికి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతవరకు ఈ బిల్డింగ్ని ఈ చుట్టుపక్కల కమ్మ సభ్యుల నుండి డొనేషన్ రూపంలో తీసుకుని దాన్ని నిర్విరామంగా కృషి చేసినటువంటి అధ్యక్షులు పల్లెంపాటి శివనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈ కమ్మ సంఘం బోధన తరపున గత 5 సంవత్సరాలుగా మా కమిటీ తరపున సంఘాభివృద్ధి దృష్ట్యా 10 మందిని చందాలు అడిగి సంవత్సరానికి 2 కోట్ల చొప్పున కలెక్షన్ చేసి సుమారు 11 కోట్ల వరకు దాతలు ఇవ్వడం జరిగింది. ఆ దాతలందరి సహకారంతోనే మనం ఈ కమ్మ సంఘ భవనం కానీ, అటు కాకతీయ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ కానీ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క దాత కూడా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళు తెచ్చిచ్చిన వాళ్ళే ఎక్కువగా. అటువంటి వాళ్ళకి పేరున మా కమ్మ సంఘం బోధన తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐక్యతకు మారు పేరు కమ్మ అన్నట్టు దిశగా నడుస్తున్నారు అందరూ. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోధన్ పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిల భారత నిరసన ఆర్ఎస్ఎస్ బీజేపీల విధి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8వ తేదీన అఖిల భారత నిరసన దినం జయప్రదం చేయాలన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన దినంగా పాటించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ రోజు బోధన్ పట్టణంలోని పాత బోధన్ పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిల భారత నిరసన దినానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది. సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ మన దేశ కార్మిక వర్గం భద్రత కోసం, మంచి వేతనం కోసం, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం గిట్టుబాటు ధరల చట్టాలపై హామీ, రుణం రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారని, సమగ్ర వ్యవసాయ కార్మికుల చట్టాల కోసం, వ్యవసాయ కార్మికులు భూమి లేని పేద రైతులు భూమి కోసం, ఆదివాసులు అటవీ హక్కుల చట్టం 2006 కోసం, జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడుతున్నారని, సామాజిక వివక్షత, అణచివేతకు లోనైన వర్గాల సమాజంలో సరియైన గౌరవప్రదమైన స్థానం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారని, యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం, మహిళలు భద్రత, సమానత్వం, సరైన ప్రతిష్ట కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారని, మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవనోపాధి కోసం, రాష్ట్రాలు సమైక్యవాదం కోసం, చిన్న మధ్య తరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్న ఈ పరిస్థితిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ తదితర ఆర్ఎస్ఎస్ పరివారము 1773లో చనిపోయిన ఔరంగజేబు సమాధి గొడవను రేకెత్తించి అమాయక హిందూ ప్రజలను రెచ్చగొట్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని, మహారాష్ట్ర ప్రజల సమస్యలైన రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆహార పదార్థాల ధరల పెరుగుదల మరియు అనేక ఇతర సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి సంఘ్ పరివార్ ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలని నినాదాన్ని ఇచ్చిందని, బాబ్రీ మసీదు వద్ద చేపట్టిన సమాధి వద్ద కరసేన చేస్తోందని, వారి నినాదమును, ఈ మత విద్వేషం మరియు మత వ్యవహారమును ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్రంగా సాగిస్తూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు సమాజాన్ని అత్యంత విషపూరితం చేస్తూ ఓట్లు దండుకొని లౌకిక భారత్ను ధ్వంసం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా నిరసన దినాన్ని పాటించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పిలుపునిచ్చిందని, దాంట్లో భాగంగా రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, జి సీతారాం, బి సాయిలు, లింగం, శంకర్, పోషట్టి రాజు, గంగమణి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఈరోజు కార్మిక వర్గం కార్మికులకు ఉద్యోగ భద్రతకై, అదేవిధంగా వాళ్లకు
వేతనాలు సరైనటువంటి వేతనాలు రావాలని, మంచి వేతనాల కోసమై, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం ఈరోజు పోరాడుతున్నారు. మరోపక్క రైతాంగము ఈరోజు పంటలు పండించినటువంటి పంటలకు ఎంఎస్పి రేటు కావాలని, అదేవిధంగా గిట్టుబాటు ధరకై, అట్లాగే రైతాంగ రుణాల మాఫీకై ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యాప్తంగా రేపు అంటే ఏప్రిల్ 8వ తారీఖు నాడు ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ దాని పరివారము చేస్తున్నటువంటి విధానాలకు నిరసన దినంగా పాటించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు నిజామాబాద్ జిల్లాలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి బైక్ ర్యాలీ ఉంటుంది. దాంతో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పట్నంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నూతన భవన ప్రారంభం మరియు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఆర్ఎస్ఎస్, బీజేపీల ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన కార్యక్రమం. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తెల్లవారుజామున రథోత్సవ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.